నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఇక ఎన్నికల నగారా ముగిసింది. ఇప్పటికే ఎమ్మెల్సీ సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఇక అన్ని పార్టీలు కూడా అలర్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పోటీ ఉంది. అభ్యర్థుల వేటలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇక బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక బీఆర్ఎస్ మాత్రం ప్రకటిస్తుందా, పోటీలో ఉంటుందో లేదని ఇక తెలియాల్సింది. ఈ నేపథ్యంలో ఇక కాంగ్రెస్ సీటు చాలామంది అయితే ఆశిస్తున్నారు. ప్రధానంగా కరీంనగర్ గ్రాడ్యుయేట్ సంబంధించిన సీటుకి మాత్రం చాలా పోటీ ఉంది, చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఒక ఆశావాది కూడా ఎదురు చూస్తున్న ఆయనే అమిగో సంబంధించిన అధినేత రమణ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎందుకు పోటీలు ఉంటున్నారు, ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు, మన విషయాలు ఆయనతో చెప్పుకున్నాం. మీరు అమిగోస్ విద్యా సంస్థ ఉంది, మీకు అలాగే కోచింగ్ సెంటర్ ఉంది, మీరు స్వతహాగా గవర్నమెంట్ ఉద్యోగి, సో లైఫ్ చాలా కంఫర్ట్ ఉంది. ఎందుకు రాజకీయాలకు రావాలనుకుంటున్నారు? నాకు మొదటి నుంచి రాజకీయాలంటే కొంత ఇష్టం. ఎప్పటి నుండో వద్దామని ఉండే, అంతే తప్ప ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి అనే కదా మొదటి నుంచి రాజకీయాలంటే ఇష్టం, ఎప్పటి నుండో రావాలని ఉంది. కాబట్టి ఇదే కరెక్ట్ టైం అని భావించి కాంగ్రెస్ పార్టీ అంటే నాకు మొదటి నుంచి అభిమానం. తెలంగాణ ఒక సైడు దేశానికి స్వాతంత్రం తెచ్చిందిగా, మరొక సైడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందిగా నాకు ప్రత్యేకమైన గౌరవం కాంగ్రెస్ పార్టీ అంటే. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. నిర్ణయించుకున్న కోణంలో కాంగ్రెస్ పెద్దల్ని కలిసారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎక్కువ, సదహాగానే పోటీ ఎక్కువ. ఇంకా ఇప్పుడు అధికార పార్టీ, సో ఇటు అధిష్టానం, ఇటు రాష్ట్రం అన్ని రకాల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. సో మీరు కలిసిన నేపథ్యంలో మీ వాళ్ళ నుండి వచ్చిన స్పందన ఏంటి? మీరు అన్నది నిజమే, పోటీ ఎక్కువ. నేను కాంగ్రెస్ పెద్దలందరినీ, బట్టి విక్రమార్క గారిని, పిసిసి అధ్యక్షుడిని, శ్రీధర్ బాబు గారిని, పొన్నం ప్రభాకర్, దామోదర గారిని, చాలామంది పెద్దలను కలవడం జరిగింది. ఇంకా వాళ్ళందరికీ నాకు ఒకటే చెప్పడం జరిగింది ఏంటంటే, మీలాంటి యువత రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో యువత రావాల్సిన అవసరం ఉంది. నీలాంటి కష్టపడే తత్వం, పట్టుదల ఉన్న వాళ్ళు వస్తే పార్టీకి మరియు రాష్ట్రానికి, దేశానికి సేవ చేసిన వారుగా ఉంటారు అని వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నాకు వాళ్ళ పూర్తి మద్దతు, కాంగ్రెస్ పెద్దల యొక్క పూర్తి మద్దతు నాకు ఉంది. కాబట్టి నాకు టికెట్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. సో అధికార పార్టీ అయినప్పటికీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు అనేది చాలా డిఫరెంట్. అలాగే ఓటర్ల మూడు కూడా ఒక రకంగా ఉంటుంది. అందుకని గ్రాడ్యుయేట్ ఓటింగ్ కూడా ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ ధైర్యం మీకుంది? మీకు అసలు ఎందుకు సీట్ ఇవ్వాలి, మీకు ఓటు ఎందుకు వేయాలి? నాకు గ్రాడ్యుయేట్, మీరు అన్నది వాస్తవం. ఎందుకనంటే గ్రాడ్యుయేటును లో అందరూ చదువుకున్న వారే ఓటర్లుగా ఉంటారు. కాబట్టి నాకు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ఎందుకు ఎంచుకున్నా అంటే, నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేయడం జరిగింది. ఆ నేపథ్యం, అదేవిధంగా ఇప్పుడు సెక్షన్ ఆఫీసర్గా ఉన్న, ప్లస్ ఒక విద్యా సంస్థని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, అమిగోస్ ఐఏఎస్. దాని ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ కోచింగ్ అందిస్తూ ఉన్నాం. ఇవన్నీ అటు ఉద్యోగిగా, అటు ఒక కానిస్టేబుల్గా, అటు ఇప్పుడు ఒక ఉన్నత ఉద్యోగిగా, ప్లస్ ఒక నిరుద్యోగిగా, ఒక ఉస్మానియా విద్యార్థిగా నాకు అన్నీ అందరి నాడి తెలుసు. కాబట్టి నేను ఖచ్చితంగా అందరి నాడి తెలుసు. నా గురించి చాలామందికి వేల మంది ఉద్యోగులకు, లక్షల మంది నిరుద్యోగులకి నేను తెలుసు. కాబట్టి నేను వాళ్ళందరి మద్దతుగా నాకు ఉంటుందని, వాళ్ళందరి కష్ట సుఖాలు నాకు తెలుసు. నేను అవన్నీ అనుభవించి వచ్చిన కాబట్టి వాటికి పరిష్కార మార్గాలు ఎదుర్కొంటూ అందరికి అందుబాటులో ఉంటూ, వాళ్ళ వ్యక్తిగతంగా కానీ, వ్యవస్థల పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ రావాల్సిన అన్ని ప్రోగ్రామ్స్ను సమర్థవంతంగా ఉద్యోగులకు, నిరుద్యోగులకు అందేటట్లు చూస్తానన్న నమ్మకం నాకు ఉంది. ప్లస్ ఓటర్లకి ఆ విశ్వాసాన్ని నేను నిలబెడతానన్న నమ్మకం ఉంది. వాళ్ళకి నన్ను నమ్ముతారన్న బలమైన విశ్వాసంతో ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇటు ప్రతిపక్షం కూడా కాంగ్రెస్ను టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేస్తుంది. అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పింది. కానీ ఆశించినంతగా ఇవ్వలేదు. అసలు మేము ఎన్నో చాలా వేల ఉద్యోగాలు మేము ఇచ్చాం, కానీ కాంగ్రెస్ చెప్పింది కానీ చేయట్లేదని ఒక వాళ్ళు ఆరోపణ చేస్తారు. కొంత బీజేపీ నుండి కొన్ని ప్రతిపక్షాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు నిరుద్యోగుల నుండి కానీ ప్రతిపక్షాల నుండి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మీరేం క్లారిటీ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ? అంటే అది పూర్తి అవాస్తవం. ఉద్యోగాలు ఇవ్వలేదని, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. ఫస్ట్ ఇంకా మిగతా ఉద్యోగాలు భర్తీ చేయాలంటే అంతకు ముందున్న నోటిఫికేషన్లను క్లియర్ చేయాలి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, పూర్తి నిర్లక్ష్యం, టీఎస్పీఎస్సీ పైన, వివిధ రిక్రూట్మెంట్ ఏజెన్సీల పట్ల, ప్లస్ కోర్టు కేసుల పైన పూర్తి నిర్లక్ష్యం ఉండడం వల్ల అవి సంవత్సరాలుగా, గ్రూప్ 1 అయితే గత 11 సంవత్సరాల నుంచి నిర్వహించని పరిస్థితి, అదేవిధంగా గ్రూప్ 2. కాబట్టి వాటి అన్నిటిని అధిగమించి ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే
పెండింగ్లో ఉన్న 50,000 ఉద్యోగాలన్నింటినీ ఏ విధమైన ఆటంకాలు, కోర్టు ఆటంకాలు ప్లస్ ఆలస్యం లేకుండా అన్నిటినీ సమర్థవంతంగా వాటి భర్తీ ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. రేపో మాపో మళ్ళీ మే 1కి మళ్ళీ మిగతా ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. దాన్ని అటు నిరుద్యోగులు ప్లస్ విద్యావంతులందరికీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని భావిస్తూ ఉన్నారు. సో మరోవైపు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నిక అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని అయిపోయింది. కనీసం అన్ని ఎన్నికలు అట్లా అయిపోయినాయి. ఇంక ఇది కూడా ఖర్చుతో కూడుకున్న పని అయింది. గ్రాడ్యుయేట్స్ ఓటింగ్ దగ్గర నుండి అన్ని రకాలుగా ప్రచారానికి కూడా ఖర్చు చాలా అవసరం. దాదాపు 4 జిల్లాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీకు ఏ ధైర్యంతో మీరు ముందుకెళ్తున్నారు? ఖర్చు తట్టుకోగలుగుతారా? ఏం చేస్తారు? అంటే ఖర్చు సరే, ఒక పెద్ద 42 నియోజకవర్గాలు 4 జిల్లాలను కవర్ చేసుకుంటున్న పెద్ద కాన్స్టిట్యున్సీ కాబట్టి కొంచెం ప్రచార ఖర్చు కొంత ఎక్కువే ఉంటుంది. కానీ అందరు అన్నట్టుగా నేను బలంగా నమ్మేది ఏంటంటే ఒక మంచి సదుద్దేశంతో ముందుకెళ్ళినప్పుడు పరిస్థితులు అన్నీ సహకరిస్తాయి, ఓటర్లు నమ్ముతారు. ప్లస్ ఇది విద్యావంతులు కాబట్టి విచక్షణ పరంగా అంటే ఎవరైనా మద్యానికి డబ్బుకు ప్రలోభ పెట్టినా ఓటర్లు ఎవరు పని చేస్తారు, ఎవరు సమర్థులు, వాళ్ళ యొక్క గత చరిత్ర ఏ విధంగా ఉంది, అవన్నీ చూసి మాత్రం విచక్షణతోని ఓటేసి సమర్థులకే పట్టం కడతారని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. అది ఆ తీర్పు అదే విధంగా ఉంటుంది, మనం చూడొచ్చు అని నేను అంటున్నాను. ఒకవైపు ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకటే మాట 6 గ్యారంటీలు ఏమైనాయి అంటున్నారు. మరోవైపు 4 పథకాలు ప్రారంభించినప్పటికీ జనవరి 26 పూర్తి స్థాయిలో ఏదో ఒక పైలట్ గ్రామాన్ని తీసుకుని చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో అమలు చేయట్లేరని కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇటు నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికలు ఉన్నాయి. దానిపైన ఈ పథకాల ప్రభావం ఉంటుందా? ఈ వచ్చే ప్రశ్నలకు మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే నేను అది ఒక మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంగానే భావిస్తూ ఉన్నాను. దాదాపుగా అన్ని గ్యారంటీలను నేను దాని గురించి లోతుగా వెళ్ళదలుచుకోలే. కానీ ఒక నిమిషం ఏమంటే ఒక 2 విషయాలు. 6 గ్యారంటీలు ఆల్మోస్ట్ ఏదో 1-2 తప్ప అన్నీ అమలు చేసింది. ఉచిత బస్సు సౌకర్యం కానీ, ప్లస్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కానీ, ప్లస్ రైతు రుణమాఫీ కానీ, ఇప్పుడు రైతు నేస్తం ద్వారా రైతులకు భరోసా కానీ, ప్లస్ ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఈ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేదు. మరియు మన రాష్ట్రంలో ఆర్థికంగా అప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ఇన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలను సమర్థవంతంగా అమలు చేస్తూ ఉంది. ఇప్పటికీ ఒకటే సంవత్సరం జరిగింది కాబట్టి నేను అనుకుంటా ఉన్నా నెక్స్ట్ ఇయర్ మట్టికి 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయగలుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం ఇంత ఆర్థిక పరిస్థితి గడ్డు కాలంగా ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ వల్ల 20,000 కోట్లకు పైగా రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఆ బర్డెన్ నెక్స్ట్ ఇయర్ ఉండదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి అన్ని ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా ఇన్ టైంలో అందుతాయని నేను భావిస్తూ ఉన్నాను. అది ఖచ్చితంగా ముందుకెళ్తాయి. సో చివరిగా చెప్పండి, రమణారెడ్డి గారికి టికెట్ ఎందుకు ఇవ్వాలి, ఆయనకే ఓటు ఎందుకు వేయాలి, గెలిస్తే ఏం చేస్తారో, అసలు మీ యొక్క రాజకీయ లక్ష్యాలు ఏంటి, ఈ ఎన్నికల పట్ల మీకు సీట్ ఇస్తే ఏం భరోసా ఇస్తారు? ఒకటి నాకే ఎందుకు ఇవ్వాలంటే అంటే కాంగ్రెస్ పెద్దలు అంటున్నట్టుగా రాహుల్ గాంధీ గారిగిన అన్నారు, ఇంతకుముందుకు కలిసిన పెద్దలందరికీ యువతను ఒక రాజకీయాల్లోకి ప్రోత్సహించాలి, రాజకీయాల్లో ఉండాలి అనేది ఒకటి ఉన్నది. కాబట్టి నేను ఒక యువకుడిని, నాకు అవకాశం ఇస్తే పార్టీకి ఇంకా ఎక్కువ రోజులు దాదాపు ఇంకొక 40 సంవత్సరాల వరకు నేను పార్టీకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అదొకటి నాకే ఇస్తారు, అది దృష్టిలో పెట్టుకొని నాకు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా నాకు కష్టపడే తత్వం, సమస్యల పట్ల సూక్ష్మంగా ఆలోచించి ప్రతి విషయాన్ని అవగాహన చేసుకొని తొందరగా స్పందించే తత్వం, ప్రజల పట్ల సున్నితత్వంతో పేద ప్రజల పట్ల స్పందించే తత్వం ఉండాలి ఒక నాయకునికి. అది నాకున్నాయి. మరి అదేవిధంగా పేద ప్రజలను బలహీన వర్గాలను ప్రేమించే తత్వం ఉండాలి, అదిగిన నాకున్నాయి. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ టికెట్ పొంది విజయం సాధిస్తానని, ఆ టికెట్ ఇస్తారని ఆశిస్తా ఉన్నాను. చిన్న మాట చెప్పండి లాస్ట్గా, 4 జిల్లాల పట్టాభద్రులకు ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? నేను 4 జిల్లాల పట్టభద్రులకు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నాను ముఖ్యంగా. కాబట్టి ఎవరైనా మీరు ఓటేసే ముందు ఒకటే విచక్షణ, ఎందుకంటే విద్యావంతులు కాబట్టి మీరు ఇచ్చే తీర్పును రాష్ట్రం దేశం మొత్తం గమనిస్తుంది. కాబట్టి సమర్థులైన నాయకులకు ఏ విధమైన ప్రలోభాలు లేకుండా, సమర్థవంతమైన ఏ విధమైన ద్వేషాలకు మత ద్వేషాలు విద్వేషాలు రెచ్చగొట్టే వాటికి కాకుండా సమర్థవంతంగా ఉండి ప్రజల పట్ల స్పందించే ఒక నాయకత్వాన్ని ఎన్నుకోవాలని చెప్తా ఉన్నాను. అదేవిధంగా నాకు అవకాశం కల్పిస్తే మాత్రం నేను ఖచ్చితంగా నిరుద్యోగిగా
ఒక 15 సంవత్సరాలు నిరుద్యోగం ఉన్నాను, గత 6 సంవత్సరాలుగా ఉద్యోగం ఉన్నాను, అంతకంటే ముందు సంవత్సరాలు కానిస్టేబుల్గా ఉన్నాను. కాబట్టి నాకు ఇటు నిరుద్యోగులు అటు ఉద్యోగుల బాధలు అన్నీ తెలుసు. కాబట్టి మీ హక్కుల కొరకు నేను నా శక్తి వంచన లేకుండా కృషి చేసి నిరంతరం మీకు అటు ఉద్యోగులకు నిరుద్యోగులకు అందుబాటులో ఉంటూ అన్ని వేళలా మీకు నా సహాయ సహకారాలు అందిస్తాను అని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సో నిరుద్యోగిగా ఎన్నో కష్టాలు పడ్డాను, పేదరికం నుండి ఒక స్థాయికి వచ్చాను. అలాగే ఉద్యోగిగా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టాను. అలాగే ఒక ఇన్స్టిట్యూట్ నడిపి చాలామంది విద్యార్థులకు కూడా భవిష్యత్తు ఇచ్చాను. ప్రజలకు సేవ చేయాలని ఉంది. యువతకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇవ్వాలని నా పార్టీ ఉద్దేశం ఉంది. సో నాకు టికెట్ ఇస్తే కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నిక నుండి అయితే నేను బరిలో నిలిచి గెలుస్తాను. నాకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది, ప్రజా సేవ చేయాలని కూడా రమణారెడ్డి గారు అయితే చెప్పిన సందర్భం ఉంది. మరి చూడాలి, మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ రేసులో ఆయన టికెట్ సాధిస్తారా, సాధించి మరి ఎట్లా ముందుకెళ్తారో మాత్రం భవిష్యత్తులో కాలం అయితే నిర్ణయించబోతుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.